గణేష్ పంచశత్ర స్తోత్రం అండి. ఇది పిల్లలు చదువుకుంటే చాలా మంచిది, చదువు బాగా వస్తుందన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది, ఒత్తిడి అవి ఎక్కువ ఉండవు అనమాట. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకదర్శకం అనాయకైకనాయకం వినాశితేభ్యదోచ్యకం నతాశుభాసునాశకం నమామితం వినాయకం నతేతరాదిభీకరం నవోదితార్ఘభాస్వరం నమస్సురారినిర్జరం నతాకాపదుద్ధరం సురేశ్వరం నిరీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం వరేతరోదరం వర వరే భవక్రమశరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతా నమస్కరోమి భాస్వరం అకించనాతిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రతిపంచనాశభీషణం ధనంజయాదిభూషణం పకోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాత్మజం అచించరూపమంతహీన అంతరాయ కృంతనం హృదంతరం నిరంతరం వసంతమేవ యోగినం తమేకదంతమేవ తం విచింతదామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్మహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరం గణేశ్వరం అలోగతాం అదోషతాం సుసాహితం సుపుత్రతాం సమాహితాయు అష్టభూతిమభ్యుపేత శోచిరాత్. ఇవి 5 నుండి పంచరత్న శ్లోకాలు. ఇవి తప్పకుండా చదువుకోండి. ఒత్తులు పెద్ద ఉండవు, పిల్లలు చదువుకుంటే చాలా మంచిది. వీలైతే ఒక బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. పొద్దున్న సాయంత్రం చదువుకుంటే చాలా మంచిది. ఒక్కొక్క శ్లోకం చదువుకోండి. 5 శ్లోకాలు ఉన్నాయి. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్కసారి చదువుకుంటూ ఉంటే 5 శ్లోకాలు నెమ్మదిగా వచ్చేస్తాయండి. పెద్ద ఒత్తిడి లేవు కాబట్టి పిల్లలకి నేర్పించుకోవచ్చు మనం చక్కగాను. పిల్లలు కూడా నేర్చుకుంటారు. దీనివల్ల ఏంటంటే మనకి కడుపులో కూడా చక్కగానండి బాగుంటుంది. నిజంగా చదువుకుంటుంటే ఏంటంటే అక్షరాల్లో కొంచెం శక్తి ఉంటుంది కదా, ఆ శక్తి అంతా కూడా పిల్లలకి వెళ్తుందన్నమాట. ఆ శక్తి వల్ల పిల్లలు చాలా బాగా చదువుకోగలుగుతారు. చిన్నపిల్ల 5, 6, 7 పిల్లల దగ్గర నుంచి నేర్పుకోవచ్చండి. ఇది చాలా బాగుంది. ఆ చివరి శ్లోకం అయితే ఇంకా బాగుంది కదా, నితాంతకాంత దంతకాంతి కంతకాంత కాద్నుజం. ఇది చూడండి ఎంత బాగుంది. చదువుతూ ఉంటే ఏంటంటే నోరు తిరుగుతుంది కూడా అన్నమాట. నోరు తిరిగితే పిల్లలకి స్పష్టంగా పలకడం వస్తుంది అన్నమాట.